సర్కారు బడులు మూసివేత అంటే పేద విద్యార్థులకు చదువులను దూరం చేయడమే అని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. అలాగే పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో 50 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పీడీఎస్యూ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు సాగిన పోరాటాలను, వాటిని స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ అనేక సమస్యల సాధన కోసం పీడీఎస్యూ నిరంతరం పోరాడిందన్నారు. కామ్రేడ్ జర్జీరెడ్డి వంటి నాయకుల ఆలోచన విధానాలను నేటి తరంతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. నేటి జన్ జెడ్ యువత ఆలోచన విధానం వేగంగా మారుతున్న నేపథ్యంలో పాలకుల వ్యాఖ్యలు యువతను ఎటువైపు తీసుకెళ్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో పీడీఎస్యూ చారిత్రాత్మక బాటలో పయనించిందన్నారు. సంస్థ కోసం పలువురు సభ్యులు తమ జీవితాలను త్యాగం చేశారని, నిజాయితీగా విలువలను కాపాడుకుంటూ పనిచేశారని తెలిపారు. కార్యక్రమంలో పీడీఎస్యూ పూర్వ విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. ఆ చరిత్రలో ఎంతో మంది పోరాడుతూ ముందుకు సాగినటువంటి వాళ్ళు కొంతకాలం దూరమైన మళ్ళీ ఈనాటి తరానికి, రేపటి తరానికి స్ఫూర్తిగా నిలవడానికి, మేమున్నాం మీ వెంట అని తెలియజేయడానికి సమీక్షగా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశం అదే సిద్దిపేట జిల్లా పూర్వ విద్యార్థుల పీడీఎస్యూ వాళ్ళ ఆత్మీయ సమ్మేళనం. ఇవాళ వస్తున్నటువంటి పరిణామాలు, ఆ పరిణామాల్ని ఆలోచించుకునేటువంటి తీరు, రేపటి తరానికి అందించాల్సినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాలపైన ఆనాడు పీడీఎస్యూలో పనిచేసినటువంటి వాళ్ళంతా కామ్రేడ్ జార్జి రెడ్డి, కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, కామ్రేడ్ రంగవల్లి, కామ్రేడ్ వీరన్న, కామ్రేడ్ మదన్న తదితరుల కామ్రేడ్స్ యొక్క త్యాగాల చరిత్రతో ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళంగా మేము తప్పనిసరిగా ఈనాటి తరానికే కాదు రేపటి తరానికి కూడా మేము అండగా నిలబడతామని చెప్పేసి అనేక మంది ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చినాయి. అందుకని ఇవాళ ఉన్నటువంటి తరం అంతా కూడా కొంత చెల్లాచెదురైనటువంటి మాట వాస్తవం అయినప్పటికీ నేటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి పీడీఎస్యూ పూర్వ విద్యార్థుల సమ్మేళన సభ జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆవిర్భావం నుంచి నేటి వరకు పీడీఎస్యూలో వివిధ స్థాయిల్లో పనిచేసి నేడు వ్యక్తిగత జీవితాలలో వివిధ రంగాల్లో స్థిరపడ్డటువంటి అనేక మంది పూర్వ విద్యార్థి నాయకులు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆనాడు పీడీఎస్యూ స్థాపన కాలం నాటి జార్జిరెడ్డి పీడీఎస్యూ స్థాపించిన కాలం నాటి చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను, నేడు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సంక్లిష్టమైన విషయాలపై అనేక రకాల చర్చలు కొనసాగాయి. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఒక అపురూపమైనటువంటి, ఒక వైభవోపేతమైనటువంటి, ఉజ్వలమైనటువంటి విప్లవ సంప్రదాయంతో ఏర్పడ్డ సంస్థ పీడీఎస్యూ. పీడీఎస్యూ కేవలం విద్యార్థి సమస్యలపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. భూమి సమస్య గురించి, కులవివక్షత గురించి, సమాజంలో మెజారిటీగా ఉన్నటువంటి తాడిత పీడిత వర్గాల దైనందిన సమస్యలపై నిరంతరం ఒక బలమైన ప్రజావాణిగా పీడీఎస్యూ పనిచేస్తుంది. అనేక మంది విద్యార్థులు ఈ సంస్థ చేత స్ఫురణ పొందారు, ప్రభావితం అయ్యారు. కొంతమంది ఈ సంస్థ కోసం త్యాగాలు చేశారు, కొంతమంది జీవితాలను పణంగా పెట్టి